దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1165. ఈరోజు డైలీ మనీ షోలోని టాపిక్స్ విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ వీకెండ్ లోని సర్ప్రైజ్ చేస్తూ చైనాని అయితే అటాక్ చేశారు కదా. దాని తర్వాత మళ్ళీ అతనికి అలవాటే కదా, అంటే ముందు ఒకసారి మాట్లాడడం మళ్ళీ దాని తర్వాత వెనక్కి తగ్గడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో సిమిలర్లీ ఇప్పుడు కూడా అదే సినారియో జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి ఒక కంపెనీ గురించి అయితే స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుందంటే ఆ కంపెనీకి చెందినటువంటి ప్రొడక్ట్ ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది. దాంతో ఈ రోజు సెషన్ లో ఆ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీటితో పాటుగా మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ రోజు వీడియోలోని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 173 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,327 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 58 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,227 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ నెగిటివ్ లోనే ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి అయితే కొంత రికవరీ కనపడింది. యాక్చువల్లీ మార్నింగ్ మార్కెట్ నెగిటివ్ లో ఓపెన్ అవడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వీకెండ్ లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ తోని కొంత మార్కెట్ లోని నెగిటివిటీ అన్నది కనపడింది. యాక్చువల్లీ యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ డీల్ జరగచ్చు, మేమిద్దరం బాగానే మాట్లాడుకుంటున్నాం, ఇది అది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత రీసెంట్ గా మనకు చూస్తే చైనా ఏంటంటే వాళ్ళ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్పోర్ట్స్ పైన కంట్రోల్ అయితే విధిస్తున్నారు. ఈవెన్ మన ఇండియాకి రేర్ ఎర్త్ సప్లై చేయాలన్నా చైనా ఒక కండిషన్ పెట్టింది, ఏంటంటే ఇవి మీరు మాత్రమే యూజ్ చేసుకుంటారు, ఈ రేర్ ఎర్త్స్ ని మీరు యుఎస్ కి ఇండైరెక్ట్ గా సప్లై చేయరని చెప్పి ఇండియా అయితే ఒప్పందం చేసుకోవాలి, అప్పుడే రేర్ ఎర్త్స్ అయితే రిలీజ్ చేస్తామని చైనా అయితే ఇండియాకి చెప్పినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. సో వీళ్ళ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చైనా కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుండడం వలన డొనాల్డ్ ట్రంప్ లోని క్లియర్ గా ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే చైనా కావాలనే వాళ్ళకి చెందినటువంటి లార్జ్ స్కేల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కంట్రోల్స్ అయితే విధిస్తుంది. ఈవెన్ ఆ ప్రొడక్ట్ చైనాలో తయారవ్వకపోయినా కూడా వీటిని చైనా కంట్రోల్ చేస్తున్నదని, దీనివల్ల అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి November 1st నుంచి చైనా పైన ఇప్పటి వరకు టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అడిషనల్ గా మరొక 100% టారిఫ్స్ అయితే విధిస్తున్నాను. ఈ టారిఫ్స్ November 1st నుంచి అమల్లోకి వస్తాయి. వీటితో పాటుగా యుఎస్ కి చెందినటువంటి ఆల్ క్రిటికల్ సాఫ్ట్వేర్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ పైన కూడా కంట్రోల్ విధిస్తాం చైనాకి వెళ్లకుండా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ ట్వీట్ చేసిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత భయాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ట్రేడ్ వార్ సిచ్యువేషన్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నటువంటి టైంలోని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా ట్వీట్ చేశారంటే దట్టు యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ వార్ కనుక జరిగింది అనుకోండి, దానివల్ల గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి మార్కెట్ లోనైతే కొంత భయం మొదలైన డొనాల్డ్ ట్రంప్ విషయం మనకు తెలిసిందే కదా, కొంత ముందుకెళ్తారు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. అంటే ఏదో ఒకటి నేను భయపెట్టియాలి, నేను ఏదో చేసేయాలని చెప్పి ఆయన ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆయన వల్ల అది అవ్వట్లేదు. ఎందుకంటే చైనాని గనక యుఎస్ కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే ఆబ్వియస్ గా చైనా ఏం చేస్తుంది, చైనా కూడా యుఎస్ మీద వేరియస్ రిస్ట్రిక్షన్స్ వేస్తుంది. అండ్ మనం సీరియస్ గా మాట్లాడుకోవాలంటే యుఎస్ చైనా పైన చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నది. చైనా యుఎస్ పైన డిపెండ్ అయిన దానికన్నా చైనాకి మెయిన్లీ కావాలంటే ఓన్లీ మైట్ బి యుఎస్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ కొంత పడుతుంది, పడదని కాదు, బట్ స్టిల్ చైనా కన్నా కూడా యుఎస్ కి చైనా యొక్క అవసరం ఎక్కువగా ఉన్నది. కాబట్టి యుఎస్ మళ్ళీ వెనక్కి తగ్గాల్సిందే. దీంతోనే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా మరొక ట్వీట్ కూడా వచ్చేసింది. ఈయన ఏమంటున్నారంటే చైనా విషయంలోని పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు, అంతా బాగానే ఉన్నది, చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ రిలేటెడ్ గా నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. అండ్ అలాగే చైనా ఎకానమీ కొలాప్స్ అవ్వాలనుకోదు, ఈవెన్ మేము కూడా మా ఎకానమీ కొలాప్స్ అవ్వాలని అనుకోం. కాబట్టి యుఎస్ చైనా రెండు కూడా కలిపి పనిచేస్తాయి అన్నట్టుగా ఆయన మళ్ళీ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆయనకే మ్యాటర్ అర్థమైపోయింది. అంటే చైనా మీద ఇలా బిహేవ్ చేస్తే చైనా కూడా స్ట్రిక్ట్ కంట్రోల్ తీసుకుని ఏం చేస్తుంది అంటే సింపుల్ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్ ని గనక చైనా కంప్లీట్ గా ఆపింది అనుకోండి యుఎస్ కి, యుఎస్ లోని వేరియస్ ఇండస్ట్రీస్, యుఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ గా కావచ్చు, ప్రతి ఒక్క దాని రిలేటెడ్ గా యుఎస్ ఈ రేర్ ఎర్త్స్ మీద డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి యుఎస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ భారీగా పడుతుంది. దీంతోనే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వెనక్కి తగ్గి చైనా రిలేటెడ్ గా ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈవెన్ చైనా కూడా ఏమంటుందంటే మేము యుఎస్ భయపడితే మేమేమి భయపడిపోము, యుఎస్ మా మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందో తిరిగి మేము కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతాం అన్నట్టుగా చైనా దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దీంతోనే డొనాల్డ్ ట్రంప్ అయితే కొంత వెనక్కి తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ బ్లాక్ మెయిల్ ధోరణి ఏదైతే ఉన్నదో అది ప్రతి కంట్రీతో కూడా ఆయన ఇలాగే చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే చిన్న చిన్న కంట్రీస్ విషయంలో అది వర్కౌట్ అవుద్దేమో గానీ పెద్ద కంట్రీస్ పైన ఇలా చేస్తే ఆ కంట్రీస్ కూడా తిరిగి ఇలాగే రెస్పాండ్ అవుతున్నాయి. కాబట్టి అల్టిమేట్లీ మనం చూసినట్లయితే
గ్లోబల్లీ డొనాల్డ్ ట్రంప్ కు ఉండాల్సినటువంటి రెస్పెక్ట్ అంటే యుఎస్ ప్రెసిడెంట్ గా అతనికి ఉండవలసినటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని అతను క్లియర్ గా కోల్పోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకటి, దీనివల్ల మార్కెట్ మార్నింగ్ నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా దాని తర్వాత ఈ ఇష్యూ కూల్ ఆఫ్ అవుతుండడం. అండ్ దీంతో పాటుగా ఈ వీక్ లోని మన ఇండియన్ ట్రేడ్ టీమ్ యుఎస్ ని అయితే విజిట్ చేయబోతున్నది. యుఎస్ ని విజిట్ చేసి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే జరగబోతున్నదని. అండ్ అలాగే ఇండియా యుఎస్ స్టాక్స్ అయితే ప్రెసెంట్ బాగానే నడుస్తున్నాయి. రెండు సైడ్స్ కూడా ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ త్వరలోనే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారు. సో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ముందున్నటువంటి టెన్షన్స్ కొంత తగ్గుతున్నాయి. ఇప్పుడు ట్రేడ్ డీల్ త్వరలో జరగచ్చు, అంటే ఫస్ట్ ట్రెంచ్ డీల్ జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతుండడంతోనే మార్కెట్ లోని మళ్ళీ మనం కొంత రికవరీ అన్నది చూసాం. దీంతో పాటుగా ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన సెప్టెంబర్ మంత్ సిపిఐ డేటా అయితే వచ్చింది. యాక్చువల్లీ సెప్టెంబర్ మంత్ లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 1.54% గా రికార్డ్ అయింది. ఆర్బీఐ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దానికన్నా కూడా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లోనే ఉన్నది కాబట్టి ఇది ఎకానమీ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్, గ్లోబల్లీ క్రిప్టో మార్కెట్స్ ఒక్కసారి క్రాష్ అవుతుండడంతో యుక్రెయిన్ కి చెందినటువంటి క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెందినటువంటి కార్ లోనే షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలోని ఇంకొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతున్నది. ఈ క్రిప్టో మార్కెట్ సడన్ గా ఇంతలా క్రాష్ అవడం వలన దగ్గరగా 2000 మంది వరకు కూడా గ్లోబల్లీ ఉన్నటువంటి క్రిప్టో ఇన్వెస్టర్స్ చాలా మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కోల్పోవడంతో. అంటే ఇక్కడ మన స్టాక్ పడింది అనుకోండి 5% 10% ఇలా పడుతుంది కదా. బట్ క్రిప్టో మార్కెట్ లో ఎలా ఉంటదంటే పెరిగినప్పుడు అలాగే ఒకసారి పెరుగుతుంటే అండ్ పడినప్పుడు కూడా దానికి ఒక కంట్రోల్ అని ఏం ఉండదు కదా. సో పడినప్పుడు కూడా అలాగే పడతాయి కాబట్టి ఒకసారి లార్జ్ స్కేల్ లో ఎవరైతే బెట్స్ అవి తీసుకుంటారో వాళ్ళైతే నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనివల్ల చాలా మంది క్రిప్టో ట్రేడర్స్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారని చెప్పి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఈ నెంబర్ కరెక్టా కాదా అన్నది మనకు తెలియదు. బట్ అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి రిస్క్ ని అయితే అర్థం చేసుకోవాలి. రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ లోని అట్లీస్ట్ మనకు ఒక రెగ్యులేటర్ ఉంటారు. అండ్ అలాగే ఏమైనా కంపెనీస్ అవి తప్పులు చేస్తున్నా అది కూడా రెగ్యులేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మార్కెట్ లో కొంత భయం అన్నది ఉంటుంది. బట్ క్రిప్టో మార్కెట్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే అక్కడ రెగ్యులేటర్ అది ఎవరు ఉండరు కాబట్టి ఆ మార్కెట్ లో ఏం జరుగుతుంది అన్నది కూడా అర్థం కావడం చాలా కష్టం. ఒక్కోసారి ఇలాంటి హిట్ తీసుకున్నాం అనుకోండి మొత్తం మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్, ఎల్జీ ఐపీఓ రేపు లిస్ట్ అవబోతున్నది కదా. ఈ ఐపీఓకి అలాట్మెంట్ స్టేటస్ వీకెండ్ లో వచ్చింది. చాలా మంది చెక్ చేసుకునే ఉంటారు కదా. ఎవరెవరికైతే ఐపీఓ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ చాలా మందికి ఐపీఓ అలాట్మెంట్ అయితే వచ్చింది. అండ్ రేపు ఈ ఐపీఓ లిస్ట్ అవబోతున్నది కాబట్టి చాలా మందికి ఒక వ్యూ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఈ స్టాక్స్ ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలా ఇలా చాలా మంది అనుకుంటారు కదా. యాజ్ పర్ అవర్ వ్యూ అంటే మేమేం అనుకుంటున్నాం అంటే ఐపీఓ వీడియోలోనే మనం క్లియర్ గా షేర్ చేసాం మా వ్యూ ఏంటన్నది కంపెనీ రిలేటెడ్ గా. ఒకవేళ మీలో ఎవరైనా ఐపీఓ వీడియోని మిస్ అయినట్లయితే ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్ గా కంపెనీ రిలేటెడ్ గా మీకు ఐపీఓ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ స్టాక్ ని మనం హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ తీసుకోవాలా అంటే మా వ్యూ ప్రకారం అయితే యాక్చువల్లీ కంపెనీ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్ కి ఐపీఓకి రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి ఆ బ్రాండ్ ఎడ్జ్ ఏదైతే ఉన్నదో అది ఉన్నది. దాంతో పాటు వీళ్ళ సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి కదా. ఫ్యూచర్ లో కూడా సేల్స్ బాగానే జరగచ్చు కూడా. అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మనం చూసినట్లయితే మనకి కొన్ని సంవత్సరాల్లోనే త్వరగానే మన ఇంట్లో ఉన్నటువంటి వేరియస్ ఎలక్ట్రానిక్స్ అయితే చేంజ్ చేస్తుంటున్నాం. ఆ ట్రెండ్ అయితే సాగుతున్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సేల్స్ జరుగుతాయి కూడా. సో దీనివల్ల ఓవరాల్ గా ఇక్కడ ఎల్జీ అనే కాదు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా దీనివల్ల బెనిఫిట్ కలగబోతుంది. సో ఎల్జీ విషయంకి వచ్చేసరికి ఓకే మంచి కంపెనీయే కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ తో ఒకవేళ ఐపీఎల్ ఎవరైనా పార్టిసిపేట్ చేసినట్లయితే కంఫర్టబుల్లీ హోల్డ్ చేయొచ్చు. యాక్చువల్లీ మా ప్రకారం అయితే లాంగ్ టర్మ్ వ్యూ తోనే మేము ఆలోచిస్తున్నాం. సో మీరేమనుకుంటారంటే మీరు కూడా ఏదో ఒక వ్యూ తో ఈ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు కదా, లాంగ్ టర్మ్ వ్యూ తోనో షార్ట్ టర్మ్ వ్యూ తోనో. సో మీరు ఏ వ్యూ తో పార్టిసిపేట్ చేశారు, లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఏ వ్యూ అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాప్ మై ఇండియా అదే సి ఇన్ఫో సిస్టమ్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. అది దాని గురించి ఒక న్యూస్ అయితే ఉంది, అది మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రీసెంట్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా మన ఇండియన్ మినిస్టర్స్ చాలా మంది జోహో మెయిల్ కి అయితే కన్వర్ట్ అయినట్టుగా ట్వీట్స్ అవి చేయడం జరిగింది కదా. అక్కడి నుంచి జోహో రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా బజ్ కూడా కనపడుతున్నది. ఇప్పుడు మన యూనియన్ రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు
వీకెండ్ లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఏంటంటే ఈయన మ్యాప్ మై ఇండియా వాళ్ళు డిజైన్ చేసినటువంటి మ్యాపిల్స్ యాప్ ఉన్నది కదా, దీని యొక్క అడ్వాంటేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయనైతే వీడియో రిలీజ్ చేశారంటే కార్ లో వెళ్తూ ఈ మ్యాపిల్స్ యాప్ ఎంత కంఫర్టబుల్ గా మనకి చూపెడుతుంది డైరెక్షన్స్ అవి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్లీ గూగుల్ మ్యాప్స్ లో మనం చూసాం అనుకోండి, మనకి డైరెక్షన్స్ ఒకసారి ఫ్లైఓవర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లైఓవర్ వస్తే మనకి ఫ్లైఓవర్ ఎక్కాలా లేదా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటది కదా. కానీ ఇక్కడ మ్యాపిల్స్ యాప్ లో ఏంటంటే మనకి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాలా లేదా కింద నుంచి వెళ్ళాలా ఆ డైరెక్షన్ చాలా ఈజీగా చూపెడుతుంది. ఇదే కాదు లొకేషన్స్ అవి చాలా యాక్యురేట్ గా ఉంటాయి. చాలా బాగుంది యాప్, అందరూ కూడా యూజ్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పి ఆయన వీడియోలో షేర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఏమన్నారో ఆయన కామెంట్స్ కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి వినండి. काफी अच्छे फीचर्स हैं, एक बार ट्राई करना चाहिए. हम लोगों ने डिसाइड किया है कि रेलवे में बहुत सारी एप्लीकेशंस हैं जिसमें मैपल्स की टेक्नोलॉजी का उपयोग किया जा सकता है. तो जल्दी रेलवे और मैपल्स का एक MOU साइन करेंगे जिससे कि इतनी अच्छी जो GIS एप्लीकेशंस हैं उनका रेलवे में उपयोग किया जा सके. చూసారు కదా, ఈ మ్యాపిల్స్ తోని ఇండియన్ రైల్వే కూడా కలిపి వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉన్నది. సో ఇండియన్ రైల్వేస్ లో కూడా దీన్ని యూజ్ చేస్తాం అన్నట్టుగా ఆయన అయితే స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కదా. దీని వలన రైల్వేస్ లో కూడా మ్యాపిల్స్ యొక్క యూసేజ్ పెరిగినట్లయితే మ్యాప్ మై ఇండియా వాళ్ళకి మంచి బిజినెస్ జనరేట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో ఈ రోజు సెషన్ లోని సిఈ ఇన్ఫో సిస్టమ్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. మీలో కూడా చాలా మంది గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారు అండ్ అలాగే మ్యాప్ మై ఇండియా డిజైన్ చేసిన మ్యాపిల్స్ కూడా వాడుతుంటారు కదా. ఈ రెండిట్లో మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించింది డైరెక్షన్ విషయం అది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వీసా అప్లికేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేసే BLS ఇంటర్నేషనల్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ BLS ఇంటర్నేషనల్ వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇండియన్ మిషన్ అబ్రాడ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా టెండర్స్ ఏవైతే ఉంటాయో ఆ టెండర్స్ లోని 2 years పీరియడ్ పాటు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్ళ పైన బ్యాన్ అయితే విధించడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే కంపెనీ పైన చాలా మంది కంపెనీ సర్వీసెస్ తీసుకుంటున్నటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ పైన చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు అండ్ వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. దీంతో పాటు వీళ్ళ పైన కోర్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్లనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు నెక్స్ట్ 2 years పాటు ఫ్యూచర్ టెండర్స్ లోనైతే పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి వీళ్ళ పైన బ్యాన్ విధించడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళ పైన 2 years బ్యాన్ అనే న్యూస్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకు చాలా ప్రెషర్ కనపడింది. దాని తర్వాత దీని రిలేటెడ్ గా వీళ్ళైతే ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 లోని ఈ ఇండియన్ మిషన్స్ నుంచి వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లో 12% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఎబిటాలో 8% కంట్రిబ్యూషన్ వస్తుందని అండ్ వీళ్ళపైన ఈ టెంపరరీ రిస్ట్రిక్షన్స్ ఏవైతే విధించారో దాని వలన న్యూ బిజినెస్ ఏదైతే ఉందో అది రాదు, కానీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అదైతే కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకునేందుకు కంపెనీ అయితే వర్క్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఏదైనా సరే మనం మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఓకే ఎగ్జిస్టింగ్ బిజినెస్ వస్తుంది, దట్ ఈస్ ఫైన్, బట్ కొత్త బిజినెస్ వస్తేనే కదా నెంబర్స్ లోని కూడా గ్రోత్ అన్నది వస్తుంది. అండ్ వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని అది 12% కంట్రిబ్యూషన్ ఉన్నదంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మంచి టెండర్సే రావచ్చు, దాని రిలేటెడ్ గా బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఆ ఆపర్చునిటీని వీళ్ళు కోల్పోతారు, అంటే నెక్స్ట్ 2 years పాటు కోల్పోతారు. కాబట్టి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని రిలయన్స్ పవర్ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఈ రిలయన్స్ పవర్ యొక్క CFO అయినటువంటి అశోక్ పాల్ ఈయన్ని ఈడీ అరెస్ట్ చేసినట్లుగా అయితే కంపెనీ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీంతో ఈయన పొజిషన్ కి ఇమీడియట్ గా ఈయనైతే రిజైన్ చేశారు. యాక్చువల్లీ దీని వెనక ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే వీళ్ళు రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ అవి కొన్ని ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా సబ్మిట్ చేశారని చెప్పి అలిగేషన్స్ అవి ఉన్నాయి కదా. ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని మేము ముందే ఎక్స్చేంజెస్ కి అయితే ప్రీవియస్ గా అప్డేట్ చేసాం. ప్రీవియస్ గా వీళ్ళు అప్డేట్ చేశారు. బట్ ఈ ఇష్యూ రిలేటెడ్ గానే ఇప్పుడైతే ఈయన్ని ఈడీ అరెస్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈయన అరెస్ట్ చేసిన తర్వాత అనిల్ అంబానీ గారితో ఏదో లింక్ పెట్టేది న్యూస్లు తిరిగేసరికి అనిల్ అంబానీ గారికి దీనికి అసలు సంబంధం లేదు. ఆయన రిలయన్స్ పవర్ బోర్డు లోనే లేరు చాలా సంవత్సరాల నుంచి. ఈ ఇష్యూ అయితే మేము ఆల్రెడీ చెప్పాం కదా ప్రీవియస్ గా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ అవి ఆ ఇష్యూ రిలేటెడ్ గా అయితే అరెస్ట్ చేశారని. లీగల్లీ అయితే దీని రిలేటెడ్ గా వీళ్ళు అంటే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. బట్ ఏదైనా సరే ఒక కంపెనీ యొక్క CFO ని వేరే ఎలిగేషన్స్ తో అరెస్ట్ చేశారంటే మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అవుతాయి కదా. దాంతోనే మనకి రిలయన్స్ పవర్ స్టాక్ లో ఆ ప్రెషర్ అయితే కనపడింది. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేటువంటి ప్లాన్ లో భాగంగా ఇప్పుడు కొత్తగా ఇటలీ మార్కెట్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అయ్యామని, దీంతోని ఇటలీ వీళ్ళ 49th ఇంటర్నేషనల్ మార్కెట్ గా మారిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఇటలీ మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా చేసేందుకు గాను వీళ్ళు
ఇటలీలోనే వన్ ఆఫ్ ది లార్జ్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి పెల్పి ఇంటర్నేషనల్ వాళ్ళతోనైతే కొలాబరేట్ అయ్యారు. వీళ్ళ ద్వారా ఇటలీలోని వీళ్ళ సేల్స్ అవి కూడా స్ట్రాంగ్ గా చేయబోతున్నారు. ఎందుకంటే పెల్పి ఇంటర్నేషనల్ కి ఇక్కడ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది, డీలర్ నెట్వర్క్ కూడా ఉన్నది. కాబట్టి పెల్పితో ఈ కొలాబరేషన్ ద్వారా ఇటలీ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఇలా వేరియస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ సేల్స్ కూడా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని హీరో మోటోకార్ప్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ని సెపరేట్ చేసి గ్రూప్ ని కంప్లీట్ గా రీస్ట్రక్చర్ అయితే చేయబోతున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా డీమర్జ్ చేసి సెపరేట్ గా అయితే లిస్ట్ చేయనున్నారు. ఈ రీస్ట్రక్చర్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దానికైతే ఎన్సీఎల్టీ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. త్వరలోని ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వేస్ లోని సేఫ్టీని పెంచేందుకు గాను కవచ్ సిస్టమ్ యొక్క డిప్లాయ్మెంట్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నది కదా. దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను కాంకార్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళు ప్రోగోటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని 46.5% కి పెంచుకునేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీలోని ఈ స్టేక్ పెంచుకోవడం ద్వారా నేషనల్ వైడ్ కవచ్ 4.0 డిప్లాయ్మెంట్ ని వీళ్ళు ఫాస్ట్ గా యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కవచ్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని, దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే షేర్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ కంపెనీలోని స్టేక్ కూడా వీళ్ళు పెంచుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల జియో పేమెంట్స్ బ్యాంక్ ఉన్నది కదా. ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు గురుగావ్ టు జైపూర్ మధ్యలో ఉన్నటువంటి సాజన్పూర్ అండ్ మనోహరాపుర టోల్ ప్లాజాస్ ఏవైతే ఉన్నాయో ఈ టోల్ ప్లాజాస్ లోని ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ MLFF టోల్ కలెక్షన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ అయితే విన్ అయినట్టుగా, దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ టోలింగ్ సర్వీసెస్ లోకి కూడా జియో పేమెంట్స్ బ్యాంక్ ఎంటర్ అవుతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ సర్వీస్ మార్కెట్ లోని వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ గనక బాగా గ్రో అయినట్లయితే లాంగ్ టర్మ్ లోని అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అక్టోబర్ మంత్ వాహన్ డేటా అయితే వచ్చింది. ఈ అక్టోబర్ మంత్ లో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ లోని బజాజ్ ఆటో వాళ్ళు లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. బజాజ్ ఆటో తర్వాత సెకండ్ పొజిషన్ లో టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఉన్నట్లయితే థర్డ్ పొజిషన్ లోని ఎథర్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అక్టోబర్ లో ఇప్పటి వరకు బజాజ్ ఆటో వాళ్ళు 11,418 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ మార్కెట్ షేర్ 22% కి పెరిగింది. అండ్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఇప్పటి వరకు 11,089 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని సేల్ చేశారు. దాని తర్వాత ఎథర్ ఎనర్జీ వాళ్ళు నియర్లీ 10,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని వాళ్ళు సెల్ చేసినట్లయితే హీరో మోటోకార్ప్ వాళ్ళు 6,000 పైన ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని సెల్ చేశారు. బట్ సర్ప్రైజింగ్లీ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అయితే 5th పొజిషన్ లో ఉన్నారు. ఈ అక్టోబర్ మంత్ లో ఇప్పటి వరకు వీళ్ళు 5,859 యూనిట్స్ అయితే సెల్ చేసినట్టుగా వాహన్ పోర్టల్ డేటా ప్రకారం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అక్టోబర్ మంత్ లో బజాజ్ ఆటో అండ్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళైతే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని మంచి సేల్స్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ BSE అండ్ ఏంజల్ 1 స్టాక్స్ లో ఒక్కసారి మనకి జంప్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే సెబీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అయితే తీసేద్దామని చూస్తుందని చెప్పి ప్రీవియస్ గా వచ్చినటువంటి న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బట్ ఈ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ చేయడానికి ప్రెసెంట్ సెబీ అయితే రెడీగా లేదు. ఎందుకంటే కంప్లీట్ డేటా రిలేటెడ్ గా సెబీ ప్రెసెంట్ వర్క్ చేస్తున్నది. సో ఇప్పుడు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఏదైతే ఉన్నదో దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు వేరియస్ అదర్ మెజర్స్ ని ఫాలో అవడం ద్వారా డెరివేటివ్స్ మార్కెట్ లోని రీటైల్ యాక్టివిటీని అయితే తగ్గించడానికి సెబీ చూస్తున్నదని, సో దాంతోనే ప్రెసెంట్ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీని అయితే సెబీ తీసేయకపోవచ్చు అని చెప్పి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే సెబీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ తీసేయడానికి రెడీగా లేదని చెప్పి న్యూస్ వచ్చిందో అది క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ BSE అండ్ ఏంజల్ 1 కి బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు కదా. ఎందుకంటే వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ కనుక తీసారనుకోండి ఈ డెరివేటివ్ సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ అనేవి భయంకరంగా తగ్గిపోతాయి కదా. సో వాల్యూమ్స్ తగ్గినట్లయితే అది ఆబ్వియస్ గా ఎక్స్చేంజెస్ అండ్ అలాగే బ్రోకింగ్ కంపెనీస్ పైన పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ ని సెబీ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ కానుంది. బట్ ఫైనల్లీ సెబీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సుప్రీం కోర్టులోని AGR డ్యూస్ రిలేటెడ్ గా కేసు అయితే నడుస్తున్నది కదా. ప్రతిసారి ఈ కేసు హియరింగ్ కి రావడం, దాని తర్వాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందంటే ఆ టైంలోని ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వకుండా నెక్స్ట్ డేట్ కి అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నది కదా. సో ఈ రోజు కూడా సుప్రీం కోర్టులో ఈ కేసు అయితే హియరింగ్ వచ్చింది. ఫైనల్ ఈ రోజు అయినా అట్లీస్ట్ వోడాఫోన్ ఐడియాకి రిలీఫ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఈసారి కూడా సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఈ కేసుని అక్టోబర్ 27th కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ కేసులోని ఎటువంటి రిజల్ట్ రాకపోవడంతో ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. చూడాలి గవర్నమెంట్ అయితే వోడాఫోన్ ఐడియాకి రిలీఫ్ మెజర్స్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ నిజంగా రిలీఫ్ మెజర్స్ అనేవి వస్తాయా రావా అన్నది మనకు తెలియదు. ఒకవేళ రిలీఫ్ మెజర్స్ వచ్చినా కూడా ఈ సిచ్యువేషన్ అంటే
ఎందుకంటే ఆ ఏజిఆర్ డ్యూస్ కొంతవరకు వీళ్ళ మీద తగ్గితే కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ అయినా సరే వీళ్ళు క్యాపెక్స్ అది చేయాలంటే వీళ్ళకి స్ట్రాంగ్ గా ఫండ్స్ అవి కావాలి. ప్రెసెంట్ వీళ్ళ సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారు. అండ్ వీళ్ళ డే బై డే ఆపరేషన్స్ రన్ చేయడానికి కూడా వీళ్ళు ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఆప్షన్స్ ని చూస్తున్నా కూడా వీళ్ళకి ఫండ్స్ అయితే ఎక్కడి నుంచి రావట్లేదు. అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏదైనా బ్యాంక్ ముందుకు వచ్చి అప్పులు ఇచ్చింది అనుకోండి, ఒకవేళ వోడాఫోన్ ఐడియా డిఫాల్ట్ చేస్తే అది బ్యాంక్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి బ్యాంక్స్ అవి ముందుకు రావట్లేదు. బట్ ఫైనల్లీ ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ నుంచి వోడాఫోన్ ఐడియా ఎలా బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ క్యాంప్స్ వాళ్ళ బోర్డు వీకెండ్ లో మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యాంప్స్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారుతాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి JITF ఇన్ఫ్రా వాళ్ళు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 2 చాలా మంచి కాంట్రాక్ట్స్ అయితే విన్నారు. దీనిలోని ఫస్ట్ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రాజమండ్రి కాకినాడ క్లస్టర్ లోని 15 మెగావాట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 400 crores పైనే. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి మరొక కాంట్రాక్ట్ కూడా వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నెల్లూరులోని 12 మెగావాట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని సెటప్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ 320 crores. సో ఓవరాల్ గా ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ప్రెసెంట్ మనం చూసాం అనుకోండి 800 to 900 ఆ రేంజ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. సో ఈ కంపెనీకి ఇంత మంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకు అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గాడ్ఫ్రై ఫిలిప్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. లక్కీలీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ కాలేదు అండ్ ఎవరికి కూడా ఇంజరీస్ కాలేదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వలన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు ఇటువంటివన్నీ దెబ్బతింటాయి కదా. సో దాని రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ ఏదైతే అంటే డ్యామేజ్ అయిందో దానికి సరిపడినంత ఇన్సూరెన్స్ ఉన్నది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. బట్ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత దానికంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చి ఇవాల్యుయేట్ చేసుకుని అవన్నీ చేసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు రావడానికి అయితే కొంత టైం పడుతుంది. దీంతో పాటుగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కూడా కొంత టైం నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల వీళ్ళ ప్రొడక్షన్ దెబ్బతింటది. సో ఇది గాడ్ఫ్రై ఫిలిప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతుంటారు కదా. వీళ్ళ ఆర్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూడా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా మిడిల్ ఈస్ట్ లోని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో లార్జ్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే వీళ్ళకి ఒమన్ లోని సౌదీ అరేబియాలోని ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లోని పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ లో అయితే వచ్చినటువంటి ఆర్డర్స్. వీటిని వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 2500 to 5000 crores అయితే ఉంటుంది. సో వీళ్ళు ఇంతలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది L&T వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 120% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 30% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా వీళ్ళ 100% పైన ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో 34% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ బాగున్నాయి. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3481 MWP అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ 2 లో వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగున్నాయి. దాంతో పాటుగా వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉండడంతోనే స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డిమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే మీకు వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో చూసిన డీసెంట్ గ్రోత్ కనపడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 14,000 crores పైన ఆపరేటింగ్ రెవెన్యూ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని 16,676 crores ఆపరేటింగ్ రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు స్లైట్ గా అయితే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ లోని మనకి ప్రీవియస్ క్వార్టర్ లో కూడా ప్రెషర్ కనపడింది కదా. సిమిలర్ థింగ్ ఈ క్వార్టర్ లో కూడా కంటిన్యూ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7.6% ఎబిటా మార్జిన్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ కి అది 7.9%
9.3% కి తగ్గింది. ఈవెన్ వీళ్ళ ప్యాట్ మార్జిన్ లో కూడా మనకి బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కామర్స్ ప్లేయర్స్ వచ్చిన తర్వాత డిమార్ట్ యొక్క మార్జిన్స్ పైన క్లియర్ గా ప్రెషర్ కనపడుతుంది. మైట్ బి ఆ కాంపిటీషన్ తోని కొంతవరకు వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నట్టున్నాయి. సో ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ పైనే ఆ ఇంపాక్ట్ పడేసరికి మనకి స్టాక్ లో అయితే ఈ రోజు ప్రెషర్ కనపడింది. చూడాలి ఈ కాంపిటీషన్ ని తట్టుకుని వీళ్ళ మార్జిన్స్ లో ఎలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారు అన్నది. ఒకవేళ మార్జిన్స్ కనుక ఇంప్రూవ్ అవ్వకపోతే స్టాక్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి ఆనంద్ రాఠీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 23% గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నెట్ ఇన్ఫ్లోస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 101% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ నెట్ ఇన్ఫ్లోస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఈ ఆనంద్ రాఠీ వాళ్ళ బోర్డు 6 రూపీస్ పర్ షేర్ ఇన్కమ్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 93.91 crores ప్యాట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని 99.89 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు వీడియోని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. నిన్న నేను ఆల్మోస్ట్ 2.5 kilometers పైన వాక్ చేశాను. అండ్ దాంతో పాటు హాఫ్ అన్ అవర్ పైన డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.